భారత విప్లవోద్యమంలో ఎందరో అమరవీరులు భూమి కోసం, భక్తి కోసం, దేశ విముక్తి కోసం అనేక మంది కమ్యూనిస్టు విప్లవకారులు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారు. వారి ఆశయాలకై పోరాడాలని సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. పాల్వంచలో అమరవీరులను స్మరిస్తూ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి బైక్ ర్యాలీగా అంబేద్కర్ సెంటర్ చేరుకొని సంస్మరణ సభ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వై శ్రీను, కె నరసింహారావు, ఎన్ భాస్కర్, మల్లేష్, కొమ్ము నాగయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణ, సంపత్, కుమార్, రమేష్, రామస్వామి, భీమా, వెంకన్న, నరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భూమి భక్తి దేశ విముక్తి కోసం అమరులైనటువంటి అమరవీరులను స్మరిస్తూ నవంబర్ 1 నుంచి 9 వరకు వర్ధన్ సభలు నిర్వహించాలని చెప్పి భావించింది. అందులో భాగంగానే ఈరోజు పాల్వంచలో కూడా సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే ఈ దేశంలో భూమి లేని వాళ్ళు 90% మంది ఉన్నారు. 10 మంది చేతుల్లో భూమి కేంద్రీకృతమై ఉంది. కాబట్టి భూమి మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉండి ఈరోజు అనేక మంది భూమి లేని పేదవారిగా ఉన్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక అనేక మంది దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న పరిస్థితి. కాబట్టి ఆ క్రమంలోనే సిపిఐ డెమోక్రసీ అందరికీ సమానంగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు